మొదటిగా లక్ష్మణ్కి వందనాలు చెప్తున్నాను. ఆయన నన్ను డయాస్ మీదకి పిలిచినప్పుడు నీలయ్య తెలంగాణ అని ఆంధ్ర అన్నారు. చాలా వందనాలు మీకు. సో నాకు రెండు రాష్ట్రాల్లో నాకు స్టేక్ హోల్డింగ్ ఉంది. మొదటిగా నాకు ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ జరిగింది. దాదాపు ఒక 1 ఇయర్ ఎగ్జాక్ట్లీ 1 ఇయర్ బ్యాక్ ఏదో ఇంటర్వ్యూ జరిగింది. ఆ ఇంటర్వ్యూలో 2-3 పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉన్నారు. ఇంకా అప్పుడప్పుడే ఈ డెవలప్మెంట్ కోర్స్ చేసిన అమ్మాయిలు 2 మేడమ్స్ ఉన్నారు. వాళ్ళు నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే, ఫస్ట్ ప్రశ్న, నీలయ్య, వీ నో దట్ యు ఆర్ ఏ సోషల్ యాక్టివిస్ట్, వాట్ ఈస్ యువర్ ఫస్ట్ సోషల్ యాక్షన్ అని అడిగినాడు. నేను సార్ కర్ర తీసుకొని పోయి ఒక హోటల్ మీద పోయి దాడి చేసి గ్లాసులు పగలగొట్టినాను సార్ అని చెప్పిన. ఆ ఇంటర్వ్యూకి వచ్చే వాళ్ళకి, ఆ ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి ఈయనని ఇంత పెద్ద పొజిషన్కి ఎట్లా తీసుకుంటాను. తర్వాత ఆ ఇంటర్వ్యూ కండక్ట్ చేసినాను అన్నాడు. అంతకంటే పెద్ద సోషల్ యాక్షన్ ఇంకోటి ఉండదు అనేసి ఆ 2 గ్లాసెస్ సిస్టమ్ గురించి ఆయనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. తర్వాత నా సోషల్ యాక్షన్ గురించి ఆయన చెప్పమన్నారు కాబట్టి చిన్న 2 ముక్కలు సార్ నాకు 120 మినిట్స్లోనే చేస్తాను సార్. తర్వాత ఇంకొక సోషల్ యాక్షన్ గురించి చెప్పాలంటే, నా సోషల్ యాక్షన్ ఫస్ట్ స్టార్ట్ అయింది భారతదేశంలో కానీ లేదా ప్రపంచంలో కానీ అత్యుత్తమైనటువంటి హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టు లేదా అకాడమిక్స్ ఎంతోమంది గురుగారు అనేటువంటి ప్రొఫెసర్, ఆయన నాకు కూడా గురువే, ప్రొఫెసర్ హరగోపాల్ గారి జిల్లాలోనే నా ఫస్ట్ సోషల్ యాక్షన్ స్టార్ట్ అయింది. సో అక్కడి నుంచి నా ప్రయాణం అయింది. మొదటిగా చెప్పాల్సింది ఏంటంటే, ఇక్కడ కూర్చున్నప్పుడు నేను అనుకున్నది ఏంటంటే, మనం ఇప్పుడు బంజారా హిల్స్ ఆల్మోస్ట్ జూబ్లీ హిల్స్ ఎండింగ్లో కూర్చున్నాం. ఆ పైకి ఎక్కి చూస్తే అదేదో సినిమాలో కూడా అనేవాడు, అరే నేను హైదరాబాద్కి ఇది విశాఖపట్నం నా కాళ్ళ కింద ఉండాలి రా అన్నట్లు హైదరాబాద్కు ఇంత ఎత్తులో మనం ఉన్నాం. ఎక్కడో గుడిసెలో నుంచి వచ్చిన నేను ఒక కూలీ జీతగాళ్ళ కొడుకుని ఈరోజు ఈ డయాస్ మీద కూర్చున్నానంటే అది అంబేద్కర్ పుణ్యం, తర్వాత వచ్చేసి మనకున్నటువంటి ఆ రాజ్యాంగం పుణ్యం. ఇంకా నా సోషల్ యాక్షన్ చెప్పాలంటే, ఒక్క మాటలో నాకు చెప్పాలి అంటే, భారతదేశంలో జరిగే ఏ అకృత్యానికైనా ఎలాంటి ఇష్యూకైనా సొల్యూషన్ కనుక్కోగలిగినది సోషల్ యాక్షన్ ఒక్కటే. అది మీరు కూలీలు కావచ్చు, అంటరానితనం కావచ్చు, ఆ స్త్రీల మీద జరిగే అత్యాచారాలు కావచ్చు, ఎలాంటిదైనా కావచ్చు, దానికి ఏదైనా సరే మీకు కావాల్సింది సోషల్ యాక్షన్ నుంచినే వచ్చింది. అది నరేగా కావచ్చు, దేవదాసి వ్యవస్థ కావచ్చు, సఫాయి కర్మచారి వ్యవస్థ కావచ్చు, సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇష్యూకి, ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం సోషల్ యాక్షన్లో కనుక్కున్నాం. నా సోషల్ యాక్షన్ ఫస్ట్గా అన్టచబిలిటీ మీద స్టార్ట్ అయింది, దాని తర్వాత బాండెడ్ లేబర్ మీద స్టార్ట్ అయింది. అంతకంటే ముందు హేమలత లవణం గారు దగ్గర నేను శిష్యరికం చేస్తాను నిజామాబాద్లో. అప్పుడు మా సంస్థకు చైర్మన్ సార్ ఉన్నారు, హరగోపాల్ సార్ ఉన్నారు, ఆయన దగ్గరికి సార్ సంతకాలు కావాలి సార్ అని వచ్చేవాడిని. మేడం గారు కూడా నమస్కారం మేడం, మీ దగ్గర మీ ఇంటికి వచ్చి మీ దగ్గర టీ తాగేవాడిని. ఐ డోంట్ నో వెదర్ యూ రిమెంబర్. అలాగ మా వర్క్ స్టార్ట్ అయింది. దాని తర్వాత గ్రేస్ నిర్మల గారితో పనిచేస్తున్నాను, హాజమ్మ గారితో పనిచేస్తాను. వారందరికీ కూడా ఒక సపోర్ట్గా అక్కడ ఆయన కూడా ఉన్నారు, ఆనంద్ గారు ఉన్నారు, లక్ష్మయ్య గారు ఉన్నారు, వినయ్ గారు ఉన్నారు. వీరందరి సహకారంతో సమాజంలో ఎన్నో అకృత్యాలకు రూపమాపడానికి ప్రయత్నం చేస్తాం. చాలా ఇప్పుడు ఆయన ఇంతకుముందు గంధం చంద్రుడు గారు అన్నట్లు సతీ సాగనం లేదని చెప్తాను. నేను ఈరోజు డయాస్ మీద నిలబడి చెప్తున్నాను. మేము వర్క్ స్టార్ట్ చేసినప్పుడు దాదాపు 100లలో దేవదాసి వ్యవస్థ జరిగేది. అది నిజామాబాద్ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, సార్ ఉన్నారు, సార్కి కూడా తెలిసి ఉంటుంది, మూర్తి సార్కి కూడా తెలిసి ఉంటుంది. నిజామాబాద్లో కావచ్చు, మహబూబ్ నగర్లో కావచ్చు, ఆంధ్రలో కావచ్చు, అనంతపూర్లో కావచ్చు. అలాంటి దాన్ని రూపుమాపడానికి నిజంగా మాకున్నటువంటి చట్టంలో ఉన్నటువంటి ఆ హామీలే మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చినాయి. అలాగే ఇంకొక మాటతో చెప్పి క్లోజ్ చేస్తాను. అంటే మేము చేసిన పనులలో మరి ముఖ్యంగా ఎంతోమందిని ఇన్స్పైర్ చేస్తాం. కనీసం కొన్ని వేల మంది పిల్లల్ని. లక్ష్మయ్య గారు ఒక ఆర్టికల్ రాసినారు. ఆ ఆర్టికల్ నా దగ్గర ఇప్పుడు ఉంది, మరి ఆయన దగ్గర ఉందో లేదో నాకు తెలియదు. కానీ ఒక ఆమెను పెద్ద మన కట్టెకి కట్టేసి అట్లా తిప్పుతూ ఉండేవాళ్ళు, ఒక దళిత స్త్రీని. దాని మీద ఆయన ఆర్టికల్ రాసినారు. బుర్తి రాజశేఖర్ గారు ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకొని దాన్ని స్టాప్ చేస్తారు. ఇలాగా చట్టాన్ని మేము యాక్ట్స్ని కానీ చట్టాలను కానీ మేము అవకాశంగా తీసుకొని ముందుకు తీసుకొని పోయి ఎంతోమందికి ఉపయోగపడిన
దానికి నేను అందులో ఒక కార్యకర్తగా పనిచేస్తాను. ప్రస్తుతం నేను ఆంధ్రప్రదేశ్లో దాదాపు కొన్ని లక్షల మంది వేతనదారులు, అదే మన ఎన్ఆర్‌ఈజీఎస్ వేతనదారులకి నా చేతనైనటువంటి సహకారం అందించడానికి దానికి చైర్మన్గా పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఎక్కువ సమయం మాట్లాడలేదు. థ్యాంక్ యూ.